హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో తమిళనాడు ఫేమస్ డిష్ అయిన వడ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఈ వడ కర్రీ గురించి చెప్పాలంటే ఇది తమిళనాడులోని సైదాపేట అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ లెఫ్ట్ ఓవర్ వడలతో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉన్నారంటండి. కానీ ఈ వడ కర్రీకి వచ్చిన టేస్ట్ మరియు పాపులారిటీతో ఇదే మెయిన్ డిష్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ వడ కర్రీని అన్ని ప్లేసెస్ లో చేస్తున్నారు, తింటున్నారు. ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. నార్మల్ ప్రాసెస్ కంటే సింప్లిఫైడ్ అండ్ హెల్తీ వేలో ఈ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 150 గ్రాముల వరకు శనగపప్పుని ముందు రోజే నానపెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఒక 3 నుంచి 4 గంటల వరకు నానపెట్టుకున్నా సరిపోతుంది. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఈ పప్పులో ఏ మాత్రం వాటర్ లేకుండా వంచేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. మిరపకాయలతో పాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళుప్పుని తీసుకున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని పప్పులు మెదిగిపోయి పేస్ట్ లాగా అయిపోకూడదు. కొన్ని పప్పులు అలాగే ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూసారంటే కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్గా ఉంది కదా. వాటర్ ఏది యాడ్ చేసుకోకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తరువాత అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న కొబ్బరి ముక్కని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. 5 జీడిపప్పుల్ని వాటర్లో నానబెట్టి అలాగే వాటర్తో పాటే యాడ్ చేసేసుకోండి. తరువాత దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఉడికించుకోవడానికి ప్యాన్ పైన కాస్త ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు చేతిని లైట్ గా వాటర్ లో తడి చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతిలోకి తీసుకున్న తర్వాత ప్యాన్ పైన వేసి రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. నార్మల్ గా ఈ వడ కర్రీకి ముందు రోజు లెఫ్ట్ ఓవర్ వడలైనా లేదంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఆయిల్లో చిన్న చిన్న వడలుగా అయినా లేదా పకోడీ లాగా వేసి డీప్ ఫ్రై చేసి యూజ్ చేస్తారు. లేదంటే ఇడ్లీ కుక్కర్ లో చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టి స్టీమ్ చేసి కూడా యూజ్ చేస్తారండి. నేనైతే ఈ విధంగా ప్యాన్ లో ప్రిపేర్ చేస్తాను. ఇది చాలా ఈజీ అండ్ మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఒకవైపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసి ఆ వైపు కూడా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మనం స్టీమ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్యాన్ లో ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్నది మనకు హెల్తీగా కూడా ఉంటుంది. జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ లో మనకు వడ కర్రీలోకి వడల్లాగా కావాల్సిన పిండి అయితే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా తీసుకున్న తరువాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. నార్మల్ గా చేసే ప్రాసెస్ ని ఫాలో అయినా మనం వడలు ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా తుంచుకోవాల్సిందే అండి. ఇప్పుడు వీటన్నిటిని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఈ సైజ్ లో రాతి పువ్వుని యాడ్ చేసుకోవాలండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 లవంగాలు, 2 ఇలాచీల్ని ఆయిల్లోకి వేసేసుకోండి. వీటితో పాటే 1/4 టేబుల్ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకుని వీటన్నిటిని మాడిపోకుండా కాస్త రంగు మారి వీటి నుంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, అలాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత వీటన్నిటిని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి 1 గుప్పెడు కరివేపాకు రెమ్మలు, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి కాస్త ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
తరువాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన టమాటాల పైనున్న చర్మం అనేది సపరేట్ అయ్యి కాస్త మెత్తపడేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా లైట్ గా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి మరియు జీడిపప్పుల్ని కాస్త లిక్విడ్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. దాంతో పాటే మిక్సీ జార్ని కడగ్గా వాటర్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ఇందులో యాడ్ చేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకున్నట్లయితే ఎటువంటి పచ్చివాసన ఉండదండి. తరువాత తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసి చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న టైంలోనే మనము తరిగిన కొత్తిమీర రెమ్మల్ని కొన్ని యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్ ఎలాగైనా పెట్టుకుని ఈ విధంగా మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తుంచిన వడల్ని యాడ్ చేసేసుకోవాలండి. వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ పైన కర్రీని ఉడికించుకోవాలి. ఈ టైంలోనే వాటర్ ఏదైనా కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. నేనైతే కాస్త వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ని ఆఫ్ చేసేసి దీనిపైన తరిగిన కొత్తిమీర రెమ్మల్ని వేసేసుకుని ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా వడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం ఇంట్లో ఏ టిఫిన్ ని ప్రిపేర్ చేసుకున్నా సరే అండి, దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, పరోటా ఏది ప్రిపేర్ చేసుకున్నా వాటన్నిటికీ కాంబినేషన్ గా ఈ ఒక్క వడ కర్రీని మనం ప్రిపేర్ చేసి పెడితే సరిపోతుంది. అన్నిట్లోకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మనం చేసుకున్న ప్రాసెస్ లో అయితే చాలా ఈజీగా మరియు డీప్ ఫ్రైతో పని లేకుండా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. నా వరకు ఏది ప్రిపేర్ చేసుకున్నా టేస్టీగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఉండాలండి. అదే ప్రాసెస్ లో మీకు కూడా వీడియోస్ ని షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.